హలో అందరికీ, వెల్కమ్ టు ధర్నీస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దద్దోజనం. ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే ఈ రెసిపీ కోసం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న 1 కప్ రైస్ని మనం తీసుకుందాం. ఈ రైస్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకొని, ఇక్కడ నేను 1.5 to 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ స్పాచులా హెల్ప్తోని ఇలా ప్రెస్ చేస్తూ రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో దట్ మీకు రైస్ మెత్తగా ఉంటుంది, అది ముషిగా అవ్వదు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకునే రైస్ వేడిగా ఉన్నట్టయితే చల్లటి పాలు తీసుకోవాలి, కాచి చల్లార్చుకున్న పాలు. ఆర్ అన్నం చల్లగా ఉన్నట్టయితే వేడి పాలు తీసుకోవాలి. ఎందుకంటే మనం యాడ్ చేసే పాలు అన్నం బాగా పీల్చుకుంటుంది. ప్రతి మెతుకు పాలను పీల్చుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అందుకని మనం మిల్క్ని యాడ్ చేస్తాం. సో మనం చేసే ఈ రెసిపీ మీకు హాఫ్ డే వరకు అయినా పులిసిపోదు. జనరల్గా మనం కర్డ్ యాడ్ చేస్తే 2-3 అవర్స్కి పులిసిపోతుంది. సో మనం చేసే ఈ రెసిపీ త్వరగా పులిసిపోదు. హ్యాపీగా లంచ్ బాక్స్లోకి మనం పెట్టేసుకోవచ్చు. కిడ్స్ లంచ్ బాక్స్లోకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో మనం 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ వరకు శొంఠిని నేతిలో వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 2 స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకోవాలి. మీకు గీ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే హ్యాపీగా ఆయిల్తో కూడా తాలింపు వేసుకోవచ్చు. కానీ నెయ్యి యూస్ చేయడం వల్ల నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తర్వాత తాలింపు గింజల్ని యాడ్ చేసుకుందాం. అవి వేగిపోయాక 1/2 ఇంచ్ అల్లం. మీకు జింజర్ ఫ్లేవర్ నచ్చినట్టయితే 1 ఇంచ్ వరకు జింజర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1/2 ఇంచ్ యాడ్ చేయడం వల్ల జింజర్ ఫ్లేవర్ వస్తుంది, కానీ అది వేసినట్టు కూడా అర్థం కాదు. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న చిల్లీస్ ఇంకా కర్రీ లీఫ్ యాడ్ చేసుకుందాం. చిల్లీస్ని మంచిగా వేయించుకోవాలండి, సో దట్ మనకి తింటున్నప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. పచ్చిగా ఉండడం కంటే కొంచెం ఫ్రై అయితేనే బాగుంటాయి చిల్లీస్. అవి బాగా వేగిపోయాక 1 డ్రై చిల్లీని యాడ్ చేసుకుందాం. అది ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న శొంఠి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు మళ్ళీ మిల్క్ని యాడ్ చేసుకోవాలి రైస్లో. ఎందుకంటే ఇందాక మనం యాడ్ చేసిన మిల్క్ ఏదైతే ఉందో అదంతా పీల్ చేసుకొని దగ్గరికి అయిపోయి ఉంటుంది రైస్. సో ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకున్నట్టయితే టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇది బాగా కలిపేసుకున్న తర్వాత తాలింపుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే సూపర్ సాటిస్ఫైయింగ్ రెసిపీ దద్దోజనం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.